కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పత్యాపారం చేస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరో ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్లే పులివెందుల్లో దాడులు జరిగాయన్నారు. చిన్న చిన్న గాయాలు తప్ప ఎటువంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతల వల్లే ఈ దాడులు జరిగినట్లుగా ఆయన స్పష్టం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని అంటున్న ప్రవీణ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నిన్నటి నుంచి కూడా వైసీపీ నేతలపైనే టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం? అయితే ఈ దాడులు వెనక రాజకీయ కోణం అనుకోవచ్చా, లేకపోతే వర్గపోరు అనుకోవచ్చు? రాజకీయంగా వర్గపోరు అనేది ప్రధానంగా కనిపిస్తుందండి. ఇటీవల కాలంలో ఈ ఎన్నికల నేపథ్యంలో గత కొంతమంది ఎప్పుడూ కూడా జనరల్లీ లోకల్ బాడీ ఎలక్షన్ టైంలో ఏంటంటే పార్టీ వీళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు మారుతుంటే జరుగుతాయి. సో మరి ఇక్కడ కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు టీడీపీలో జరగటం ఈ నిన్న దాడి జరిగిన వ్యక్తి నిన్న దాని మీద పూర్తిగా ఇంకా మనకు కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఈరోజు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇది వాళ్ళ యొక్క అత్యుత్సాహం తప్పితే వేరేదేమీ లేదు. కనంపల్లిలో వారికి ప్రచారానికి అనుమతి ఇవ్వడం జరిగింది. నల్గొందవారిపల్లిలోనేమో టీడీపీ వారికి ప్రచారం చేసుకోవటానికి ఈరోజు అనుమతించడం జరిగింది. ఈ పోలీసు వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ ఊరు వెళ్ళి ఎవరైతే పార్టీ మారినారో వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఏం మాట్లాడారనేది మనకైతే వాస్తవంగా తెలియదు. టీడీపీ వారు అయితే వీళ్ళు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు, మేము దాన్ని అడ్డగించడానికి వెళ్ళిన క్రమంలో ఈ గొడవ జరిగిందని చెప్తున్నారు. గొడవ అయితే కొద్దిగా ఆస్తి నష్టం అయితే జరిగింది. కారును ధ్వంసం చేశారు, చిన్న స్వల్ప గాయాలని. ఇదేంటంటే మనం చెప్పేది, మేము పోలీసు వారు సూచించేది ఏంటంటే మనం చూడొచ్చు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం? అయితే ఈ దాడులు వెనక రాజకీయ కోణం అనుకోవచ్చా, లేకపోతే వర్గపోరు అనుకోవచ్చు? రాజకీయంగా వర్గపోరు అనేది ప్రధానంగా కనిపిస్తుందండి. ఇటీవల కాలంలో ఈ ఎన్నికల నేపథ్యంలో గత కొంతమంది ఎప్పుడూ కూడా జనరల్లీ లోకల్ బాడీ ఎలక్షన్ టైంలో ఏంటంటే పార్టీ వీళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు మారుతుంటే జరుగుతాయి. సో మరి ఇక్కడ కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు టీడీపీలో జరగటం ఈ నిన్న దాడి జరిగిన వ్యక్తి నిన్న దాని మీద పూర్తిగా ఇంకా మనకు కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఈరోజు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇది వాళ్ళ యొక్క అత్యుత్సాహం తప్పితే వేరేదేమీ లేదు. కనంపల్లిలో వారికి ప్రచారానికి అనుమతి ఇవ్వడం జరిగింది. నల్గొందవారిపల్లిలోనేమో టీడీపీ వారికి ప్రచారం చేసుకోవటానికి ఈరోజు అనుమతించడం జరిగింది. ఈ పోలీసు వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ ఊరు వెళ్ళి ఎవరైతే పార్టీ మారినారో వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఏం మాట్లాడారనేది మనకైతే వాస్తవంగా తెలియదు. టీడీపీ వారు అయితే వీళ్ళు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు, మేము దాన్ని అడ్డగించడానికి వెళ్ళిన క్రమంలో ఈ గొడవ జరిగిందని చెప్తున్నారు. గొడవ అయితే కొద్దిగా ఆస్తి నష్టం అయితే జరిగింది. కారును ధ్వంసం చేశారు, చిన్న స్వల్ప గాయాలని. ఇదేంటంటే మనం చెప్పేది, మేము పోలీసు వారు సూచించేది ఏంటంటే ఇరు పార్టీ వాళ్ళకు కూడా ఎవరైతే మేము ముందస్తుగా ఈ ప్రాంతానికి ఉన్న గత హింసాత్మక నేపథ్యం దృష్ట్యా కూడా ముందస్తు అనుమతి పోలీసు వారు నిర్ణయించిన ప్రదేశాల్లో దయచేసి మీరు అక్కడ మాత్రమే చేసుకోండి. మీరు ఒకచోట మీకు ప్రచారం చేయమంటే మీరు అటు మాకు ఆ ముందస్తు అనుమతి లేకుండా వెళ్ళొద్దని మేము హెచ్చరిస్తున్నాం. సో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సహకరించకపోవడం వల్లే దాడులు జరుగుతున్నాయనేది వైసీపీ ఆరోపణ. సార్ ఇందులో ఎంతవరకు? మా యొక్క కర్తవ్యం మేము నిర్వర్తిస్తున్నామండి. ఇప్పుడు ఈరోజు జరిగింది అంటే మీకు కొంచెం అచ్చ తెలుగులో ఇంకా కొంచెం వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పడం మంచిది. ఇప్పుడు ఈ రామలింగారెడ్డి అనే వ్యక్తి, తర్వాత గౌరవ శాసనమండలి సభ్యులు యాదవ్ గారు కనంపల్లిలో ప్రచారానికి పోలీసు వారు ముందస్తు అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకున్న వారు ఎటువంటి ముందస్తు సమాచారం చేయకుండా టీడీపీ వారు ప్రచారం చేసుకునే పక్కనున్న నల్గొందవారిపల్లికి వెళ్ళటం కూడా పార్టీ మారినట్టు వైసీపీ నుంచి టీడీపీ మారిన వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. సహజంగా కూడా చూసేవాడికి వాడిని భయపెడితే వీళ్ళకున్న గత చరిత్ర నేపథ్యం చూస్తే ఖచ్చితంగా బెదిరించడానికి వచ్చాడు అనేది వాళ్ళు అపోహ పడే అవకాశం ఉంది.
దాని మీద వచ్చే మొత్తం మీద ఎదురు పడితే గలాటా జరుగుద్దనే మనం ఒకళ్ళనొకళ్ళు ఎదురు పడకుండా కూడా డివైడ్ చేసి స్ప్లిట్ చేసి మీరు ఒక ప్రాంతంలో రెండు పార్టీ వాళ్ళు ఎదురు పడకుండా మనం ఇంత ప్రణాళిక తయారు చేసినా కూడా ఇలాగ అత్యుత్సాహంతో పత్యాపారం చేస్తే మరి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి కాదు మేము చెప్తున్నా, మీరు నిర్ణయించిన ప్రాంతంలోనే మీరు ప్రచారం చేసుకుంటే ఎన్నికలు మేము ప్రశాంతంగా మేము చేపిస్తాం. సో నిన్న జరిగినటువంటి ఘటనలో అరెస్టులు చేసి ఉంటే ఈ రోజు తిరిగి పునరావృతం అయ్యేవి కావు అనేది వైసీపీ వాదన. ఇందులో ఎంతవరకు వాస్తవం? ఇందులో అండి వాస్తవం అంటే మనం దాని గురించి మనం రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడలేం. కానీ ఇప్పుడు దాడి అయితే జరిగింది. దానిలో ఇప్పుడు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ దృష్ట్యా కొన్ని 7 సంవత్సరాల మించిన శిక్ష ఉన్న విషయాల్లో విన్న కేసుల్లో మాత్రమే మేము అరెస్ట్ చేయాలి, లేని విషయాల్లో మేము పోలీసు వారు ఇది 41 నోటీస్ ఇచ్చి పంపాలి. అది నిర్ణయించడానికి ఎవరైతే ఫిర్యాదుదారులు హత్యాయత్నం జరిగిందనే దాని మీద ఇచ్చారు. డాక్టర్ గారు నుంచి ఎటువంటి వూండ్ సర్టిఫికేట్ మనకి ఇంకా రాలేదు. వూండ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటాం. సో నిన్నటి వరకు జరిగినటువంటి ఈ యొక్క ఘర్షణలన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగతంగా సంబంధించినవి అవుతున్నాయి. కానీ మేము అరెస్టు చేయలేదని అన్నటువంటి అంశాన్ని మాత్రం డీఐజీ కొట్టిపడుతుంది. ఎందుకంటే అగ్నేష్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు తాము అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు, వూండ్ సర్టిఫికేట్స్ వస్తే మాత్రం అరెస్ట్ చేస్తామని వారు అంటున్నారు. కెమెరామ్యాన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ, పులివెందుల నుంచి.